సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబెకా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, చాలు, ద వెరీ బర్డెన్, ద వెరీ ఎక్స్ట్రా మైల్, ద సింబల్ ఆఫ్ దాట్ ఈస్ ద క్యామెల్. ఇట్ బికేమ్ ఎ గేట్ వే ఫర్ ద ఫ్యూచర్ ప్రొవిజన్ ఆఫ్ రెబెకా. రెబెకా యొక్క భవిష్యత్తు ధనము దాచిన దానికి రహదారిగా మారి, ఆ రహదారిగా మోసుకొని పోవడానికి ఏది కారణమైంది? ఆ ఒంటెలే కారణమే. ధనము ఎక్కడ దాగింది? ఆ ఒంటెల్లో ఉన్నాయి. ఆమెని గమ్యస్థానానికి తీసుకుపోయింది ఏది? ఆ ఒంటెలే. ఈరోజు అడుగుతున్నా, ద థింగ్ దట్ యు ఫెల్ట్ యాజ్ యువర్ బర్డన్ ఈస్ గోయింగ్ టు బి యువర్ బ్లెస్సింగ్. The thing that you felt as your poison is going to be your provision. The thing that you felt as unbearable trauma is going to be a triumphant secret. And the thing that you felt as your blockage would be the gateway for the provision of God. అదే ఒంటెలకి ఏ ఒంటెలైతే నీళ్ళు పోసిందో, ఏ ఒంటె భారం అనుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో, ఆ ఒంటెలకు నీళ్లు పోయటం ద్వారా ఆమె ఏర్పరచబడిన బహుజనములకు తల్లిగా దీవించబడేస్తాయి. అదే ఒంటెలు మోసుకొని వెళ్ళాయి. ఐశ్వర్యం తీసుకొచ్చింది అదే ఒంటెలు, గమ్యస్థానం తీసుకొచ్చిన అదే ఒంటెలు. ఆమె పాలిట ఏదైతే భారమని ఎక్స్ట్రా మైల్గా భావించిందో అదే తన పాలిట ఆశీర్వాదంగా మారింది, గమ్యస్థానం తీసుకెళ్ళింది. ఏర్పరచబడిన సంతానముగా ఇస్సాకు భార్యగా రెబెకా, వారిద్దరి ప్రియమైన సంతానముగా యాకోబు, ఇశ్రాయేలు ఈ లోకానికి ఏర్పరచబడిన జనాంగముగా. ఈరోజు ప్రపంచంలో సైంటిఫిక్ ఎక్స్ప్లోషన్ చూస్తే ఏ పేటెంట్స్ తీసుకున్న మ్యాక్సిమం ఎవరిదండి? జూయిష్ పీపుల్దే. ఈరోజు బహుజనములకు తల్లిగా ఎవరయ్యారు? ఆ యొక్క రెబెకా అయింది. ఆర్ యు రెడీ టు టేక్ ద బర్డన్, ద సాక్రిఫిషియల్ ఎక్స్ట్రా మైల్? ఎస్ లార్డ్, ఐఎమ్ రెడీ ఫర్ దాట్ అనుకుంటే ఈరోజు నీ త్యాగం అదనపు మైలు వెళ్ళడానికి నువ్వు సిద్ధపడితే నీ ప్రొవిజన్ని దేవుడు ఆ ప్రాంతంలో దాచి ఉన్నాడని